రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం నడికూడ మండలం రామకృష్ణపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. రామకృష్ణపురం విలేజ్లో ఐకేపీ సెంటర్ను, ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం కూడా మీరు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రశేఖరరావు కుటుంబ పరిపాలనలో కాళేశ్వరం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టు కొలాప్స్ అయినా కూడా, అక్కడ చుక్క నీరు కూడా లేకుండా కూడా గత 10 సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ ఆయకట్టును, ప్యాడీకి సంబంధించి ఎక్కువ ఆయకట్టును ఇరిగేట్ కావడము, దేశంలోనే అత్యధికంగా ప్యాడీ దిగుబడి ఇచ్చిన రాష్ట్రాన్ని ఒక గుర్తింపు పొందడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, గతంలో చంద్రశేఖరరావు గారు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పి మాట్లాడారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత వేసుకుంటారో సన్నవడ్లు వేసుకోండి, 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి చెప్పడము, దాంతో రైతులు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ప్యాడీని విస్తృతంగా పండించడం, దిగుబడి రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాస్తవంగా మేము విజ్ఞప్తి చేసినాం. ఏదైతే ఇప్పుడు మేము 500 రూపాయలు బోనస్ కింద ఇస్తున్నామో, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తే ఇంకా వీళ్ళకు సపోర్టుగా ఉంటుంది అని అంటే ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించిన పాపన కూడా పోలేదు. ఈసారి కూడా అంచనా ప్రకారము గత సంవత్సరం పంట కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితులే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎంత వచ్చినా కూడా ఈ ప్రభుత్వము 500 రూపాయలు క్వింటాల్ బోనస్ ఇవ్వడంతో పాటుగా ఈరోజు సన్నవడ్లను ఇక్కడ విస్తృతంగా మనం పండించడం వల్ల దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో, పీడీ సిస్టంలో మనం సన్నవడ్లు ఇవ్వడం జరుగుతుంది.